హాయ్ అండి. ఈరోజు మనం ఈజీగా మాల ఎలా కట్టుకోవాలో చూద్దామండి. ఈజీగా కాస్త పెద్దవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళైతే కాస్త ఈజీగా కట్టేసుకోవచ్చండి. ఇలా ఎక్స్ట్రా ఉన్న దారాన్ని ఇప్పుడు ముడి వేసుకోవడానికి ఉంచుకుందాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఈ రెండింటి మధ్యలో ఇలా పూలు పెట్టుకోండి. ఇలా పెట్టుకోవటానికి ఈజీగా ఉండిద్దని ఇలా కట్టుకున్నానండి. ఇట్లా ఇటువైపుగా తీసుకెళ్ళి రెండు దారాలని కలిపి ముడి వేస్తున్నానండి. ఇదిగోండి ఇలా ఈజీగా ఉండిద్దండి. అదిగోండి అలా వస్తుంది మాల. చక్కగా ఈజీగా ఉందండి ఈ మాల. మనము ఎట్లాగైనా చక్కగా కూర్చుని సరదాగా కట్టేసుకోవచ్చండి ఈ మాలను అయితే. పిల్లలైనా సరే ఈ మాల వాళ్ళకు కూడా పూలు కట్టడం అంటే సరదాగా ఉండేది కదండి, అందుకని ఈ మాల కట్టేసుకోవచ్చు. ఫస్ట్ ఇటు సైడ్ నేను పెట్టుకున్నానండి ఒకసారి అటు పెట్టుకుని కట్టుకున్నాక రెండోసారి మళ్ళీ అటువైపు నుంచి పెడుతున్నానండి నేను. అట్లాగైతే మాల బాగా వచ్చిందండి, అందుకని ఇప్పుడు ఇటువైపు నుంచి పెట్టాను కదండి, తర్వాత ఇటువైపు నుంచి పెడుతున్నానండి మాల. అదిగొండాల అట్లా పెడితే మాల అనేది ఇట్లా చక్కగా రౌండ్గా వస్తుంది మాల అనేది. అట్లా చూడండి, ఇట్లా శాంత వైట్ పూలతో కాకుండా కలర్ పూలతో కూడా కట్టుకుంటే ఇట్లా చక్కగా రౌండ్ తిరుగుతుందండి మాల. అలా పెట్టుకున్నట్టయితే ఇప్పుడు ఇది చక్కగా ఇదిగోండి ఇలా రౌండ్ తిరుగుతుందండి మాల కూడా. ఇదిగోండి అలా మాల అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఈ కుర్చీతో వెరైటీ మాల. చక్కగా ఇబ్బంది పడుకోకుండా పెద్దవాళ్ళు పిల్లలు అందరూ చక్కగా కట్టేసుకోవచ్చు. ఇదిగోండి ఇలాగే కదా పట్టుకుంటున్నాము, పూలు నలకోకుండా ఉండయి.